ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, పీఆర్సీ లేదు, డిఏ లేదు, సరెండర్ లీవ్స్ ఇవ్వటం లేదంటూ కొన్నాళ్లుగా నిరసన గళం వినిపిస్తోంది అమరావతి ఉద్యోగుల జేఏసీ. ఇవాళ విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఇక ఓపిక నశించింది అంటోన్న ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. సెప్టెంబర్ 1 నుండి 26వ తేదీ వరకు వివిధ దశల్లో ఆందోళనలు జరగనున్నాయి. మా డబ్బులు మాకివ్వండి అంటూ సెప్టెంబర్ 15 నుంచి రీల్స్ ఉద్యమం, లంచ్ బ్రేక్ లో నిరసనలు, వర్క్ టు రూల్, సహాయ నిరాకరణ, రిలే దీక్షలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 23న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 26న కుటుంబ సభ్యులతో కలిసి భారీ ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. చివరిగా చెలో విజయవాడ ఆఖరి అస్త్రంగా నిరవధిక సమ్మె ఉండనుంది. తమ డబ్బులు తమకి ఇవ్వాల్సిందే అంటున్నారు అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీ ప్రకటించినట్టుగా పోరాట బాట పడతామని హెచ్చరిస్తున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నష్టపోయే వర్గమేది? ఉద్యోగుల వర్గమే. తెలంగాణ ఉద్యోగి కన్నా 7% ఫిట్మెంట్ లాస్ అయ్యాం. ఈరోజు ఒక్క సరెండర్ లీవ్లే 10,000 కోట్ల రూపాయల పైచిలుకు ఈరోజు ఉద్యోగులకు రావాలి. 40,000 కోట్ల పైచిలుకు ఈ బకాయిలు ఎప్పుడు ఎవరు తీర్చాలి? అసలు బకాయిలు ఉన్న సంగతి నీకు తెలుసా? అప్డేట్గా వాళ్ళు డిఏలు తీసుకుంటున్నారు అధికారులందరూ. కానీ ఉద్యోగులకు ఎందుకు డిఏ ఇవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సమస్యల్ని మీరు త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమానికి వెళ్తామని చెప్పి ఉద్యమ కార్యాచరణ కమిటీని నియమించింది ఏపీ జేఏసీ అమరావతి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ఓపిక నశించింది, ఇక పోరు బాటే అని ఉద్యోగుల జేఏసీ చెప్తోంది. మరి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లపై ఎలా స్పందిస్తోంది? మంత్రులు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ అయితే ఏపీ జేఏసీ అమరావతి ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దీంతోపాటు వారికి మద్దతు ఇస్తున్నటువంటి సిఐటియు కావచ్చు, అనుబంధ కొన్ని కీలక నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగుల యొక్క భవిష్యత్తు కార్యాచరణ పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలకు సంబంధించి మొత్తం కూడా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రకారంగా చూస్తే మటుకి ఉద్యమ కార్యాచరణ చేపట్టి తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పని వాళ్ళు నిర్ణయించుకొని మొత్తం 3 దశల్లో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏ దశలోనైనా గనక స్పందించకపోతే ఆ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళందరూ కూడా పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సినటువంటి ఐఆర్ కావచ్చు, పీఆర్సీ కావచ్చు, డిఏ, పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా ఏ విధంగా సాధించుకోగలం, ఈ అన్ని అంశాల మీద కూడా చర్చించి ఈరోజు ఒక తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క ఉద్యమం అనేది ఈ రోజు నుంచే కూడా ప్రారంభిస్తున్నట్లుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ యొక్క తీర్మానాన్ని కూడా ఏపీసీఎస్కు కూడా అందించేందుకు ఇప్పుడే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నెల 31వ తేదీన సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రీవెన్స్లో కలెక్టర్లకు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి కూడా అవగాహన కార్యక్రమాలతో పాటు నిరసన కార్యక్రమాలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించాలి, సీఎం సార్ మా జీతాలు చెల్లించాలని కూడా సోషల్ మీడియాలో వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమం అనేది మరింత తీవ్రతరం చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, టీఆర్ఏ వాళ్ళు న్యాయమైనటువంటి మొత్తం కూడా సమస్యలు
వారికి వచ్చే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టే విధంగా వాళ్ళు భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 2 దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ 2 దశల ఉద్యమ కార్యాచరణలో ప్రభుత్వం గనక స్పందించకపోతే 3వ దశ ఉద్యమ కార్యాచరణ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ.